హాయ్ అండి. అందరికీ నమస్తే. చాలామందికి ఒత్తైన జుట్టు ఉండాలని చాలా ఇష్టం కదండీ ప్రతి ఒక్కరికి. ఆడవాళ్ళకైనా, మగవాళ్ళకైనా ఒత్తుగా జుట్టు ఉంటే అందం కదండీ! సో, నాకు తెలిసింది ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. సో, హెయిర్ ఫాలింగ్ వేరే అయితే ఎందువల్ల రీజన్స్ అనేవి కూడా మేము కొన్ని వీడియోలలో చెప్పాము. కానీ చాలామందికి ఏ ట్రీట్మెంట్ తీసుకుంటే బావుంటుంది, ఎప్పుడు ఆ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఏ వయసులో ఆ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలనే దాని గురించి ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకు ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఏ వయసులో తీసుకోవాలి, ఎందుకు ట్రీట్మెంట్ తీసుకోవాలంటే చాలా వరకు కొంత ఏజ్ వరకు హెయిర్ అయితే పెరుగుతూ ఉంటుందండి. 18+ దాటిందనుకోనికి మైండ్ ప్రెషర్ ఎక్కువ, మన ఆలోచన శక్తులు ఎక్కువైపోతాయి. సో ఎక్కువ ఒత్తిడిగా గురవుతూ ఉంటారు. సో ఈ రీజన్ వల్లనే ఎక్కువ వెంట్రుకలు రాలిపోతుంటాయి. దీనికి సంబంధించి మన బాడీలో బ్లడ్ తక్కువ ఉన్నా కూడా వెంట్రుకలు అనేది రాలిపోతుంటాయి. మెయిన్ మన మైండ్ ఒత్తిడి అండి. ఆ ఒత్తిడి ఎక్కువైనప్పుడు వెంట్రుకలు రాలిపోవడం వల్ల అలాగే జరుగుతుంటుంది. సో ఇది ఎందుకు రాలిపోతాయా అనేసి. సో ఇంకో ఏ వయసులో ట్రీట్మెంట్స్ తీసుకోవాలి. నార్మల్ ట్రీట్మెంట్ అయితే 18+ అంటే 18 ఏళ్ళ వయసు లోపల నార్మల్ ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు. అంటే చిన్న హెడ్ మసాజు, ప్యాక్లు ఇలా పెట్టుకుంటూ రావచ్చు. 18+ తర్వాత అంటే 18 ఏళ్ళ తర్వాత తీసుకునే ట్రీట్మెంట్స్, దానికి ఎలిజిబిలిటీ ట్రీట్మెంట్స్ పిఆర్పి, జిఎఫ్సి అండ్ బయోటిన్ ఇలాంటివి తీసుకోవచ్చు. సేఫెస్ట్ ట్రీట్మెంట్స్. దీంతోపాటు ఒక ఇంటికి మెయింటైనింగ్గా కేర్వి తీసుకోవాలండి. సో అలా తీసుకుంటే మీ హెయిర్ అనేది రీగ్రోత్ అయ్యి మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా గ్రోత్ పెరగచ్చు. సో హెయిర్ ట్రీట్మెంట్స్ ఎందుకు తీసుకోవాలి అంటే, ఒక ఏజ్ తర్వాత మన బాడీలో హెయిర్కి సంబంధించిన సెల్స్ అనేవి తగ్గిపోతాయి. అందువల్ల హెయిర్ పెరగడం అనేది స్టాప్ అవుతుంటుంది. కొంతమంది శరీర తత్వం అండి. అందువల్ల ఆ ట్రీట్మెంట్స్ అనేవి తీసుకోవాలి. సో నార్మల్గా కేర్ తీసుకొని మేము వెంట్రుకలు గ్రోత్ పెరగచ్చు అంటే యూ కెన్ యువర్ చాయిస్ అండి, మీ ఇష్టం. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.